సిద్దిపేట జిల్లా అక్కరపేట మండలం కేశవపురం మంచినీళ్ల బండ గ్రామాల్లో రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సుడిగాలి పర్యటించారు. గ్రామాల్లో పర్యటించిన మంత్రి అన్ని శాఖల అధికారులతో కలిసి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల నుండి తెలుసుకున్నారు. గ్రామాల్లోని సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. రైతులు పామాయిల్ సాగుపై దృష్టి సారించి అధిక పెట్టుబడులు సాధించాలని మంత్రి చెప్పారు. పామాయిల్ సాగుతో రైతులకు మెరుగైన ఆదాయం వచ్చే అవకాశం ఉందని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు, పెన్షన్లు అందించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు. ప్రభుత్వ పథకాలు అర్హులైన వారికి అందేలా అధికారులు క్షేత్రస్థాయిలో పనిచేయాలని సూచించారు. గ్రామాల్లో మౌలిక వసతులను, ప్రజలకు అవసరమైన సౌకర్యాలతో అధికారులతో మంత్రి సమీక్షించారు. స్థానికంగా ఉన్న సమస్యలను ప్రజల నుంచి నేరుగా తెలుసుకుని పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. 173 గ్రామాల్ని పల్లెపల్లెకు ప్రజాపాలన, పల్లెపల్లెకు పొన్నమన్న పేరు మీద ఈ విధంగా గ్రామాల వారిగా మీటింగ్ పెట్టుకుంటా ఉన్నాం. మొన్న సైదాపూర్ లో, దాని తదుపరి ఎలకదుర్తిలో, నిన్న భీమదేవరపల్లిలో, ఈ లక్కన్నపేట, రేపు కోహెడ, ఎల్లుండి చిగురు మామిడి, తర్వాత హుస్నాబాద్, ఈ విధంగా అన్ని మండలాల్లో ఉన్నటువంటి గ్రామాలను ఈ విధంగా నేరుగా కలిసి ప్రభుత్వ పథకాలు ఏ విధంగా అందుతా ఉన్నాయి, సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు ఏ విధంగా లబ్ధి పొందుతా ఉన్నారు, వాళ్ళకి ఏమైనా ఎక్కడైనా ఇబ్బంది కలుగుతా ఉందా, దాంతో పాటుగా గ్రామాల్లో ఉన్నటువంటి సమస్యలు ఏ విధంగా ఉన్నాయి, ఎంతకాలంగా ఉన్నాయి, వాటి పరిష్కారం ఏ విధంగా చేసుకోవాలి అనేటువంటి ప్రధాన అంశాల మీద ఈ విధంగా గ్రామ స్థాయి లోపల సమావేశాలు ఏర్పరచుకుంటూ ఉన్నాం. దీంతో పాటుగా నేను గ్రామస్తులందరినీ కోరుతా ఉన్నా, అధికారులు కొన్ని సూచనలు జరుగుతున్న కార్యక్రమాలకు మీరు వివరించిన తర్వాత మీరు మీ గ్రామ సమస్యలకు సంబంధించి మీ సర్పంచ్ గారు కానీ మిగతా పెద్దలు ఎవరైనా సరే విజ్ఞాపన పత్ర రూపంలో కానీ లేదా దానికి సంబంధించిన అంశం మీద నాకు అవగాహన కలిగే విధంగా చెప్పినట్టయితే తప్పకుండా ఆ సమస్యలన్నిటినీ ఏ స్థాయిలో ఉంటే ఆ స్థాయిలో వెళ్లి వాటిని పరిష్కరించే విధంగా వ్యవహారం చేస్తానే మాట సందర్భంగా మనం చేస్తా ఉన్నా. నేరుగా ప్రజల దగ్గరికి రావడం ద్వారా, మీ గ్రామాల్లో ఉన్నటువంటి సమస్యలు వినడం ద్వారా వాటిని రాసుకొని మళ్ళీ పరిష్కరించేదాకా తప్పకుండా వాటన్నిటిని ఫాలో చేసే విధంగా కార్యాచరణ రూపొందించబడతా ఉంది. కాబట్టి దయచేసి ఈరోజు ముందుగా మనం పుట్టినటువంటి వాతావరణ పరిస్థితుల్లో వర్షాభావం ఉంది కాబట్టి, నీళ్ళు ఎక్కువ వర్షాలు పడతలేవు కాబట్టి ఉన్నటువంటి వర్షపు నీళ్లను లేదా ఏ విధంగా మన భూగర్భ జలాలు పెంచుకోవాలో ముందుగా జలసిరి కార్యక్రమం పేరు మీద ఆ ఇంకొడు గుంతలు కానీ, ఫామ్ పౌండ్లు కానీ తదితర అంశాల గురించి వివరించాల్సిందిగా ముందు కోరుతా ఉన్నా. ఈ విధంగా 5-6 ఆఫీసర్లు మీ యొక్క రోజువారీ కార్యక్రమాల్లో ఏ విధంగా మార్పులు చేసుకుంటే బాగా ఉంటది, ప్రభుత్వ కార్యక్రమాలు ఏ విధంగా వస్తాయో చెప్తారు. చెప్పిన తర్వాత గ్రామ సర్పంచ్ గారు మీ సమస్యలు విన్నవించిన తర్వాత ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే తప్పకుండా నా దృష్టికి తెమ్మని చెప్పి నేను మీ దగ్గరకు వచ్చిన వాటి యొక్క పరిష్కారానికి ప్రయత్నం చేస్తామనే మాట మనం చేస్తూ